హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హెచ్‌పీసీఎల్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ అయితే రావడం జరిగింది. సో, మీకు స్టార్టింగ్ సాలరీనే ప్రతి నెల 88,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదనమాట. సో, మీకు ఫ్రీగా ఫుడ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, మీకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అయితే మీకు ఉంటాయన్నమాట. సో, పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ అయితే చేసుకోవచ్చు. సో, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. సో, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఫర్ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీరు ఇంకా కూడా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హెచ్‌పీఎస్‌సీఎల్ కంపెనీ నుంచి మనకి లేటెస్ట్‌గా జాబ్ రిక్రూట్‌మెంట్ వచ్చిందనమాట. సో, ఇక్కడ మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది 26థ్ మార్చ్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఇదైతే మనకి 21st మే దాకా అయితే మనకి ఎక్స్‌టెండ్ అయితే చేయడం జరిగింది. ఆ లాస్ట్ డేట్ అనేది. సో, కాబట్టి 21st మే లోపలైతే తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు షార్ట్ లిస్టింగ్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో, ఆ తర్వాత గ్రూప్ డిస్కషన్ చేసి, స్కిల్ టెస్ట్ చేసి మీకు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ చేసి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. కంప్యూటర్ ఎగ్జామినేషన్‌లో కూడా అయితే మీకు జనరల్ ఆప్టిట్యూడ్, టెక్నికల్ నాలెడ్జ్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే అడుగుతారన్నమాట. ఇక్కడ మీకు ఎమాల్యుమెంట్స్ చూసినట్లయితే సంవత్సరానికి 10,58,00,000 వరకైతే మీకు ఉండడం జరుగుతుంది సాలరీ అనేది. అంటే ప్రతి నెల 88,000 దాకైతే మీకు రావడం ఛాన్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. డిఆర్ఎస్ అలయన్స్ అని, హౌస్ రెంట్ అలయన్స్ అని, కాఫెటేరియా అలయన్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. అందుకని ఫ్రీ ఫుడ్ అని చెప్పి అయితే థంబ్‌నెయిల్‌లో అయితే పెడతం జరిగింది. సో, ఇక్కడ మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అలాగే ఇక్కడ యాన్యువల్ లీవ్ ఎంటైటిల్మెంట్స్ ఇవన్నీ కూడా అయితే మీకు వస్తాయన్నమాట. ప్రీ ఎంప్లాయ్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. ప్లేస్‌మెంట్ ఆర్ జాబ్ పోస్టింగ్ చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ వీళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ రిఫైనరీ డివిజన్స్‌లో అయితే మీకైతే జాబ్ పోస్టింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో, ఇక్కడ మీకు జాబ్‌లో సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. అంటే ట్రైనింగ్ పీరియడ్ అనమాట. 1 ఇయర్ పాటు మీకు ట్రైనింగ్ పీరియడ్ కూడా అయితే ఉంటుందన్నమాట డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత. సో, ఇక్కడ మీకు రిటెన్షన్ ఆఫ్ అమౌంట్ అని కూడా అయితే ఇచ్చారనమాట. సో, ప్రతి నెల 5,000 అయితే మీకు అమౌంట్ అయితే డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. రిటెన్షన్‌కి సంబంధించి. ఈ ప్రొబేషన్ పీరియడ్‌లో అనమాట. ఓన్లీ ఫర్ ఫస్ట్ 6 మంత్స్ అనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. రిజర్వేషన్స్ కూడా అయితే మీకు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే ఇచ్చారనమాట. సో, మీరైతే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజ్‌కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రూ. 1,180 అయితే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. ఇంత పే చేయాలనుకోమాకండి. ఒక్కసారి జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. మీకు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ ఉంటుందన్నమాట స్టార్టింగే. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో, వీటికి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్‌లో అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, ఆ ఫీల్డ్స్ ఏంటియో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్, అలాగే కెమికల్, అలాగే ఇక్కడ మీకు ఫైర్ సేఫ్టీ కూడా అయితే మీకు ఉండడం జరిగింది. అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్స్, ఫైర్ సేఫ్టీ వాటిల్లో మీరు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా చేసినట్లయితే మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఎవరైతే డిప్లొమా చేశారో ఈ ఫీల్డ్స్‌లో వాళ్ళైతే ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్‌ట్రా 5 ఇయర్స్, ఓబీసీ అయితే ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఒకవేళ మీరు గనుక డిప్లొమా చేయకపోతే మీరు 10థ్ బేస్డ్ మీద, ఇంటర్ బేస్డ్ మీద, డిగ్రీ బేస్డ్ మీద మన ఛానల్ వీడియోస్‌లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. సో, మీరైతే అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. అండ్ ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో డిప్లొమా వాళ్ళైతే అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో, అది క్లిక్ చేసి వెంటనే అయితే అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీ అందరికైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పి. సో, ఇక్కడ మీకు సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో, ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి
మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్ తర్వాత మళ్ళీ సేమ్ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ లాస్ట్ నేమ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్ మళ్ళీ కన్ఫర్మ్ అదే సేమ్ మొబైల్ నంబర్. మీ ఈమెయిల్ ఐడీ తర్వాత మీకు అక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడీ తర్వాత మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటారు కదా! సో, ఈ మీ ఈమెయిల్ ఐడీకి అయితే పాస్వర్డ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీ ఈమెయిల్ ఐడీ చెక్ చేసిన తర్వాత ఒకవేళ పాస్వర్డ్ వచ్చినట్లయితే ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చా ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నయితే ఎంటర్ చేసి ఏవైతే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయమంటారో అవన్నీ కూడా అయితే అప్‌లోడ్ చేసి పేమెంట్ అయితే చేయాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పేమెంట్ చేసి డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చనమాట. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫైనల్‌గా జిరాక్స్ కూడా అయితే తీసుకోవచ్చు. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ ఫీజ్ పే చేయక్కర్లేదు. వాళ్ళు డైరెక్ట్‌గా సబ్మిట్ చేయొచ్చనమాట. సో, ఇలా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు ఈజీగా. సో, ఎవరైతే పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి. మీరింకా కూడా మీరు ఈ వీడియోని ఎవరికీ షేర్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. డిప్లొమా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకింకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరింకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నట్లయితే అవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికైతే అప్లై చేయండి. మీరింకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. అండ్ మీరింకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.